హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాముల వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఆనియన్ రైస్ ప్రిపేర్ చేసుకున్నా. చాలా బాగా కుదిరింది, టేస్ట్ చాలా బాగుంది. మన ఇంట్లో వెజిటేబుల్ లేనప్పుడు అప్పటికప్పుడు వేడివేడిగా ఆనియన్ రైస్ను ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నాకు చాలా బాగా కుదిరింది. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఆనియన్ రైస్ ప్రిపరేషన్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రైస్, కట్ చేసిన ఆనియన్, కొత్తిమీర, పుదీనా, మసాలా దినుసులు, ఒక చెక్క లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు పెరుగు, టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్, 2-3 పచ్చిమిర్చి చీలికలు, జీలకర్ర. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో మనం ఆనియన్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్ రైస్ ప్రిపరేషన్కు ముందుగా గ్యాస్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసిన. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు మసాలాలు వేసుకొని వేపుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా. ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలి. కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఆనియన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆనియన్ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆనియన్ను ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకొని పోపులో వేసుకొని వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ ముక్కలు వేపుకొని ఇందులో మనం కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్మెల్ పోయేంత వరకు వేపుకోవాలి. సరిపడినంత పసుపు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటున్నా. కప్పు పెరుగు పోపులో వేసుకుంటున్నా. పెరుగు పోపుకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కట్ చేసిన కొత్తిమీర, పుదీనాను వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా కలుపుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన రైస్ను పోపులో వేసుకుంటున్నా. పోపులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని రైస్ని బాగా కలుపుకోవాలి. రైస్లో 1 చెక్క లెమన్ పిండుకుంటున్నా. ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇంకొంచెం సాల్ట్ పడుతుంది, వేసుకుంటున్నా. రైస్ని ఈ విధంగా కలుపుకొని కడాయి పైన మూతుంచి ఉడికించుకోవాలి. గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని రైస్ని ఉడికించుకోవాలి. చూడండి, ఆనియన్ రైస్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఆనియన్ రైస్ కొద్దిగా మగ్గాక గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా. ఈ ఆనియన్ రైస్ని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీ, 5 మినిట్స్లో అయిపోతుంది. మన ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో హెల్తీ టేస్టీ రెసిపీ ఆనియన్ రైస్ నాకు చాలా బాగా కుదిరింది. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి.